తర్వాత కాళేశ్వరం గురించి మాట్లాడుతుందా? ఎన్నికలకు పోయే రోజే 2023 కన్నా ముందున్న పరిస్థితుల్లో ఆయనే కల్వకుంట్ల తారక రామారావే శాసనసభలో అధికారికంగా మంత్రిగా నిలబడి బట్టన్న పెళ్లి చేస్తే 9 నెలల పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని అత్యంత హీనంగా అహంకారంతో మాట్లాడినప్పుడు ఆ రోజే చెప్పినాము, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది, కాళేశ్వరం అనేది పనికిరాని ప్రాజెక్టు, దానివల్ల నయా పైసా ఉపయోగం ఉండదు, భవిష్యత్తులో ఈ రోజుకు చూడడానికి బాగుంటుందేమో కానీ భవిష్యత్తులో మాత్రం దీనికి ఎటువంటి ఉపయోగం ఉండదని ఆ రోజే చెప్పినాం. ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా హరీష్ రావు గారు క్లియర్ కట్ గా చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తుంది అంటే యాసంగిలో కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలోనే ఎక్కువగా మనం వడ్ల దిగుమతిని సాధించాము, కాళేశ్వరం నీళ్లు లేకపోయినా అంటే కాళేశ్వరం నీళ్లు కాదు, ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్మానేరుకు నీళ్లు వెళ్ళాయి, అక్కడి నుంచి అన్నపూర్ణ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, వీటన్నింటికి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ అంతర్భాగమే కదా, ఈ ప్రాజెక్టుల ద్వారానే కదా సాగైంది, ఎలా మీరు మాట్లాడతారని చెప్పి హరీష్ రావు మిమ్మల్ని సూటికేసిన ప్రశ్న. ఏం చెప్తారు? అదే అంటున్నా, అందుకే వీళ్ళు మాట్లాడితే చిన్నపిల్లలా ఉంటారు. అందుకే అన్న స్టార్టింగ్లో నేను ఇంతకుముందు అసలు తెలంగాణలో నీళ్ళే లేకపోతుండే, తెలంగాణలో దేశంలో అసలు ఎవరికి నీళ్ళు అంటే పరిచయమే లేదు. మనం ఇంతకుముందు నీళ్ళు ఎప్పుడు తాగలే, వీళ్ళు వచ్చినాకనే నీళ్ళు తాగినాము. ఎట్లా వచ్చినాయంటే వీళ్ళే ఫామ్ హౌస్లో కూర్చొని నీళ్ళని తయారు చేసి కాలువలలో వస్తే మనం తెచ్చి పట్టుకున్నాం. ఎట్లా మాట్లాడతారండి వీళ్ళు? నీళ్లు నియామకాలు నిధులు, నియామకాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ ఇంట్లో 5 వచ్చినాయి, 5 వచ్చిన తర్వాత ఒకటి తక్కువైంది, తక్కువైనాక వాళ్ళు ఏమో నూకున్నారా? ఇమ్మీడియట్గా ఇంకొక కాంపన్సేషన్ ఇచ్చారు. ఆ కాంపన్సేషన్ ఇస్తే ఇప్పుడు మొత్తానికి చెడింది, ఆ కుండ వలిగింది. ఇప్పుడు నీళ్ళు ఎవరికి వచ్చినాయి? నీళ్లు హరీష్ రావు గారి ఇంటికి వచ్చినాయి నీళ్లు, ఆడ పక్కన ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి వచ్చినాయి నీళ్లు. మరి ఇంకెవరికి వచ్చినాయి? కాళేశ్వరం నిర్మాణం అనేది జరగడంలో తప్పు జరుగుతుందని ఆ రోజు చెప్పినాం. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ కట్టినాం, ఇక్కడ నీళ్ళు కాబట్టి అక్కడ కట్టామని ఈరోజు వచ్చి కాకమ్మ కథలు చెప్తున్నారు. మరి ఈరోజు చెప్పే మాట ఆ రోజే మీరు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మీరు డిపిఆర్లో ఒకలాగా చూపించి ఒక ప్రాంతాన్ని కడతామని చెప్పి ఇంకో దగ్గర కట్టడం అనేది తప్ప కాదా? ఈరోజు 2 పిల్లర్లు కుంగినని చాలా ఈజీగా చెప్తున్నారు. రాజకీయాల్లో మనం ఏంటి సార్ సవాల్ అంటే మనది ఏంది రాజకీయాల? ఎస్, ఇగో ఇది చేసాం, దమ్ము ఉంటే దీంట్లో ఒక తప్పు పట్టండి రాబాయ్ మీరు అని ఇంకొక పక్షానికి, అంటే ఆపోజిట్లు ఉన్న పార్టీకి మీకు దమ్ము ఉంటే దీంట్లో ఒక్క ఇసుమంతా దీనిలో తప్పు చూపెట్టండి, అప్పుడు మాట్లాడండి అని చెప్పాలి. కానీ 2 పిల్లర్లు కుంగినాయి. ఎందుకు కుంగుతాయి సార్? ఎందుకు కుంగుతాయి? అసలు కుంగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నిర్మాణములో ఎక్కడా కూడా మీ యొక్క పాత్ర అనేది చిత్తశుద్ధితో లేదనేది ఇక్కడ అర్థమవుతుంది. రైట్, వెంకటేశ్వర్లు గారు చూస్తున్నాం మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీకోసం కట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఒరిగిందేమీ లేదు, ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట, అటు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆ మాటే వినిపిస్తుంది. ఏం చెప్తారు? మీరేమో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని కట్టాం, ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా ఒక ప్రాజెక్ట్ ని మేము నిర్మించామని చెప్తా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే ఖచ్చితంగా. ఇలా కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో కేంద్రంలో 2006 నుంచి 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు ప్రాణహిత చేవేళ్లకు సంబంధించిన దాంట్లో 8 సంవత్సరాలలో ఒక్క అనుమతి కూడా రాలేదు. అదొక పాయింట్. రెండవది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్లో 82 పిల్లర్లుంటే ఒకటే పిల్లర్ కుంగింది. దాన్ని ఆ డ్యామేజ్ని మనం మళ్ళీ నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 230 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ, 98 ప్రెషర్ పంపులు, దాదాపుగా 141 టీఎంసీల రిజర్వ్ ఉంటుంది. మొత్తం 240 టీఎంసీలు చేసుకోవచ్చు. ఇలా గోదావరి నది యొక్క అసలు నిజం రూపం చెప్పాలంటే ఒక నిమిషంలో 200 సంవత్సరాలకెళ్ళి ఆంధ్ర పెత్తందారులు మన వాటర్ను తీసుకుపోతూ కాటన్ గారు కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టుకొని వాళ్ళు గోదావరి నది బ్యారేజ్ కట్టుకొని దాదాపుగా వాళ్ళకు 500 టీఎంసీలు నీళ్లు పోవాలంటే 500 టీఎంసీలు 200 సంవత్సరాల నుంచి వినియోగించుకుంటారు. కానీ బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే తెలంగాణకు 940 టీఎంసీలు రావాలని మనకు అగ్రిమెంట్ ఉంది. దాంట్లో ఇప్పటి వరకు ఏ రోజు కూడా మనం 940 టీఎంసీల నీళ్లు తీసుకోలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 140 నిలబెట్టుకొని 240 టీఎంసీలు 530 మీటర్లు ఎత్తిపోసుకొని. వెంకటేశ్వర్లు గారు, ఇవన్నీ లెక్కలన్నీ మనకు తెలిసినవే. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని మోటార్లు పెట్టాము ఇదంతా పక్కన పెడితే
ఇన్ని ప్రాజెక్టులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను నిర్మించుకున్నాం. కానీ ఏ ప్రాజెక్టుకు లేని వివాదాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇన్ని వివాదాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వాలైనా సరే రైతాంగానికి న్యాయం చేయాలి, భూముల్ని సాగులోకి తీసుకురావాలి అంటే నీళ్లు అవసరమే. తెలంగాణ నినాదం ఏదైతే ఉందో, కేటీఆర్ చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పినప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా రైతన్నలకు ఉపయోగపడేది. కానీ ఇన్ని విమర్శలు కాళేశ్వరానికి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తుందంటే, గౌరవంగా చెప్పాలంటే ఒకటే సెంటెన్స్ చెప్పిస్తారు. చెప్పండి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్యారేజ్ కూలిపోతే వాళ్ళకి అనుభవం లేక నీటి లభ్యత గురించి తెలియక చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే, గుజరాత్లో కట్టినటువంటి బ్యారేజీలు కూలిపోయి 140 మంది చచ్చిపోతే అక్కడ ఎన్డీఎస్ఏ పోదు, నేషనల్ డ్యామ్ శాఫ్టీ అథారిటీ పోదు. బీహార్లో 4 బ్యారేజీలు కూలిపోతే అక్కడికి నేషనల్ డ్యామ్ శాఫ్టీ అథారిటీ పోదు. ఓన్లీ తెలంగాణలో కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజీ 82 పిల్లర్లలో 1-2 పిల్లర్లు కుంగిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై తీసుకొస్తారు. దీన్ని బీజేపీ కాంగ్రెస్ కావాలని ఈ యొక్క రాద్ధాంతం లేదు కదా. నిన్న ఈటెల రాజేందర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత, నిన్న ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చెప్తుంది? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటైపోయారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు కాంగ్రెస్ బీజేపీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కుమ్మక్కై చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఇలా గుజరాత్ లో డ్యామ్ కూలిపోతే 140 మంది చచ్చిపోతే అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోదు. బీహార్లో 6 డ్యామ్ బ్యారేజీలు కూలిపోతే అక్కడికి పోదు. కానీ తెలంగాణలో చిన్న బ్యారేజ్ కూలిపోతే 82 పిల్లలు 2 పిల్లలు కూలిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అంటే ఎవరు పిలిచిండ్రు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? తర్వాత ఇంకొకటి ఏంటంటే, కాళేశ్వరం మీద 1 ఎకరం నీళ్లు బారలేదని గౌరవ కాంగ్రెస్ మినిస్టర్లు అంటున్నారు. నేను మీకు ఇచ్చిపోతాను. గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత డిసెంబర్ 18th అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటంటే, 20,53,572 ఎకరాలకు నీళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. ఒక మినిస్టర్ 50,000 ఎకరాలకు వచ్చిందంటారు, ఒక మినిస్టర్ 1,00,000 వచ్చిందంటారు, ముఖ్యమంత్రి గారు అసలే రాలేదు, ఇది కూలేశ్వరం అంటారు. ఇవాళ 94,000 కోట్ల 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. మేము 30,000 కోట్లు మేము రైతులకే ఇచ్చినాం సార్, మేము అక్కివేరికే ఇచ్చినాము. మీకు దాని గురించి నేను ఏమంటున్నానంటే, ఇప్పటికీ కూడా కాళేశ్వరం యొక్క అనుమతులు ఎలా వచ్చినాయి, మహారాష్ట్ర ఎలా ఇచ్చింది, ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్ ఎంతెంత జరిగింది అనేది క్లుప్తంగా రైతుల ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, 1,500 టీఎంసీలు గోదావరి నది కింద ఉండే నీళ్లలో మనకు 940 టీఎంసీలు రావాలి. కానీ ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు పోలవరం కట్టుకొని వాళ్ళు 250 తీసుకుంటారు. మళ్ళీ బనకచెర్ల కోసం ఇప్పుడు మళ్ళీ 240 తీసుకుంటారు. అంటే 890 టీఎంసీలు బచావత్ తిరుమలకు వ్యతిరేకంగా వాళ్ళు నీళ్లు తీసుకుంటారు 200 ఏళ్ళకెళ్ళి. కానీ గోదావరిలో ఇప్పుడు 60 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఉన్నది. మరి మనకు రావాల్సిన 940 టీఎంసీల నీళ్లు కాంగ్రెస్ 60 ఏళ్లలో ఎందుకు తీసుకోలేదు? ఇంత రాద్ధాంతం ఎందుకు? అంటే మీకు జ్ఞానం లేదు, కాళేశ్వరం మీకు అనుభవం లేదు. ఇప్పటి నేను చెప్పేది అంటే, ఇప్పటికైనా ప్రాణహిత చెవిలో వాళ్ళు 8 రోజులు స్టార్ట్ చేశారు. 8 ఏళ్ళు పక్కన పెట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది. కానీ ఒక్క అనుమతి తీసుకురాలి. అదే కాళేశ్వరం మీద మేము 1 year లా 8 అనుమతులు తీసుకున్నాం. వెంకటేశ్వర గారు, సుదీర్ఘంగా చర్చిద్దాం. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఎక్కడ టైం ఇస్తారు సార్? మీరు చెప్పనిక టైం ఇస్తలేరు. ప్రజలకు ఎట్లా ఇస్తా సార్.
బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రామరెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి రూపాయి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నానా రాద్ధాంతం చేస్తున్నారు, కాంగ్రెస్ తో కుమ్మక్కై మాపై లేనిపోని నిందలు మోపుతున్నారు అంటూ బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఇంత జరిగాక కూడా ప్రపంచంలోనే మనకు తెలిసినంత వరకు ఏ ప్రాజెక్ట్ కూడా కట్టిన 5 ఏళ్లలో అట్లా మెయిన్ బ్యారేజ్ ఆ పిల్లలు కుంగిపోలే. మన ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే టెక్నికల్ కమిటీ రిపోర్ట్, నేషనల్ NDSC రిపోర్టు, ఈ బ్యారేజ్ పనికిరాదు ఇక. ఎందుకంటే స్పష్టంగా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించిన అందరికీ అర్థమైంది. గోదావరి నది ఏదో మన పెన్నా నదో దీనిలాగా కాదు. దీని మీద 150 సంవత్సరాల క్రితమే సరద్దర్ కాటన్ అక్కడ బ్రిటిష్ పార్లమెంట్కి లెటర్ రాశాడు. లండన్ పక్కన ఉన్న థేమ్స్ నదిలో సంవత్సరంలో ఎన్ని నీళ్ళు వస్తాయో వరద వచ్చినప్పుడు గోదావరిలో అన్ని నీళ్ళు వస్తాయని. అంత వరద ఉద్ధృతి గల నది గోదావరి. గోదావరి నది మీద కొత్త ప్రాజెక్టు, మంచి కట్టిన ప్రాజెక్టు, ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉంటేనే నిలబడుతుంది. అతుకులబంత ప్రాజెక్టు గోదావరి నదిలో నిలబడదు. 20 లక్షల క్యూసెక్ల వరద ఉన్నది అక్కడ. ఏది మన కాళేశ్వరం ఏరియాలో సంగమం తర్వాత మెయిన్ గోదావరికి లో ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాత 20 కిలోమీటర్ దిగువనేది కట్టారు. మేడిగడ్డ 2 ఉన్నాయి ఆడ. మేడిగడ్డలు అనేది ఒక్కొక్క ఆనికి 20 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 20 లక్షలు 25 లక్షల వరకు కూడా వరద వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 40 లక్షలు ఏది ధవళేశ్వరం దగ్గర. అయితే అటువంటి దగ్గర కుంగిన ప్రాజెక్టు, అతుకుల పొంత ప్రాజెక్టు నిలబడదు. ఇది హరీష్ రావుకు తెలుసు. హరీష్ రావు ఎంత గారడి మాటల మంచి అంటే మీకు చెప్తా. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కరీంనగర్ పోయి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం కరీంనగర్ జిల్లాకే అంటాడు. వరంగల్ పోయి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం వరంగల్ జిల్లాకే అంటాడు అన్నాడు. ఇవన్నీ సూర్యాపేట పోయి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేటకే. ఇటువంటి గారడి మాటల అగ్గి పెట్టే హరీష్ రావు ఈ రోజు కూడా చెప్పారు, ఆలేరు వరకు నీళ్లు తీసుకొచ్చాము, ఆలేరు వరకు యాసంగిలో నీళ్లు వచ్చినాయి అంటే అది కాళేశ్వరం పుణ్యమే అని కూడా హరీష్ రావు చెప్పారు. ఇవ్వలేదు. ఏంటంటే తెచ్చామని తెచ్చాం. ఆలేరుకి ఎట్లొస్తుంది అంటే మన కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి రావాలి. గంధమల్ల ప్రాజెక్టుకు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి రావాలి. అట్లా అక్కడి నుంచి దీని తర్వాత ఇంత అది 60 TMC ప్రాజెక్ట్ ఉంది కదా దుబ్బాకలో మల్లన్న సాగర్. ఎప్పుడైనా నింపిరా? ఎన్ని నీళ్ళు నింపిరు? అయిందా? కాగ్ రిపోర్ట్ లో ఉందండి స్పష్టంగా. కాగ్ రిపోర్ట్ సమ్మరీలో ఏముందంటే మీరు 81,911 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 63% నిధులు బడ్జెట్ అలొకేషన్ లేకుండా. రామరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కుంగిపోయినా, బ్రిడ్జిలు కూలిపోయినా అక్కడకు ఏ బృందము వెళ్ళదు, NDSC బృందాల తనిఖీలు ఉండవు, ఎటువంటి రిపోర్ట్లు ఉండవు. కానీ ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అంటే తెలంగాణని సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం కడితే ఇక్కడ నానా యాగి చేస్తున్నారు. కేసీఆర్కి ఆ క్రెడిట్ రాకూడదనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని వెంకటేశ్వర్లు గారు కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏం చెప్తారు దీనికి? గుజరాత్ లో కూలింది సస్పెన్షన్ బ్రిడ్జ్, డామ్ కాదది. బ్రిటిష్ కాలంలో కట్టిండ్రు. ఆ తర్వాత దాన్ని రిపేర్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చింది, రిపేర్ చేసిండ్రు. దానికి పూర్తి కాకముందు ఏంటంటే గుజరాత్ డే అని చెప్పి 26 అక్టోబర్ రోజు దాన్ని ఓపెన్ చేశారు. వాళ్ళు చెప్పారు అప్పుడు ఇంకా కొంచెం వర్క్ ఉన్నాయి, దాని కెపాసిటీ 125 మంది అని చెప్పారు. 500 మంది వచ్చి దాన్ని ఊపిరి చేస్తే అది కట్టిన ప్రకారం అది కూలిపోయింది. అది సస్పెన్షన్ బ్రిడ్జ్, డామ్ కాదు. ఆ కాంట్రాక్టర్ కు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంతో కింది రాష్ట్రాలకు పై రాష్ట్రాలకు నీటికో తేడా రాదు. ఈవెన్ ఇప్పుడు ఇది ఎస్ఎల్బిసి 10 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలించి 9.5 రాష్ట్రాలు బీఆర్ఎస్ పాలించి. రామరెడ్డి గారు, ఇంకొక విమర్శ కూడా మీ పార్టీపై వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈటెల ఏం చెప్తారా అని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే మొత్తంగా ఈటెల అలా వ్యాఖ్యలు చేశారు. మొత్తం బాధ్యత అంతా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కేసీఆర్ కి ఎక్కడా కూడా మట్టి అంటకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికేం చెప్తారు? పచ్చబద్ధం. ఈటెల ఏం చెప్పాడు? నాకు సంబంధం లేదు. అది మొత్తం కేసీఆర్ కు, హరీష్ రావుకే తెలుసు, ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రికే తెలుసు. దాని మీద స్పెసిఫిక్ 19 క్వశ్చన్లు అడిగిండ్రు ఈటెల రాజేందర్ గారిని. తుమ్మిడిహట్టి నుంచి అక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారంటే
దేనికనే రీజన్ చెప్పాడు. వన్ సైడ్ గా ఒకరికి సపోర్ట్ గాను ఇంకోరికి అగనెస్ట్ చెప్పలే. తుమ్మిడి హత్య దగ్గర నీటి లభ్యత, నీటి నిల్వ కాదు, నీటి లభ్యత లేదంత మనం ఆశించిన స్థాయిలో. ఒకటి, తుమ్మిడి హత్య దగ్గర 75% పైగా మహారాష్ట్ర మునుక ఉంటుంది. మహారాష్ట్ర ఫండమెంటల్ గా ఆబ్జెక్షన్ చెప్పింది. కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో 100% అబద్ధమను 100% నిజమని మాట్లాడకూడదు. ఏ అంశానికి ఆ అంశం మాట్లాడారు. అప్పుడు కేసీఆర్ గారు అంటే బాంబే వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ కలిస్తే వాళ్ళు ఓపెన్ చెప్పారు, తర్వాత చెప్పారు మేము ఆ తుమ్మిడి హట్టి ప్రాజెక్టు గారికి ఉద్యమాలు చేశాము, 148 మీటర్ల కన్నా ఎక్కువ మేము అనుమతి ఇవ్వలేమని. ఎందుకంటే 75% మునుతుంది. టైగర్ రిజర్వ్ ఉంది పక్కన. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన తుమ్మిడి హట్టి ప్రాజెక్టు దగ్గర టైగర్ రిజర్వ్ ఇది కూడా చెప్పారు. ఏ అంశానికి అంశమే. ఆ దానికి ఏంటంటే ఇవన్నీ చూసిన సిడబ్ల్యూసి రిపోర్ట్ కూడా నీటి లభ్యత మీద సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది. రామరెడ్డి గారు మళ్ళీ పాలనలో సిడబ్ల్యూసి రిపోర్టు ఇవన్నీ కూడా ఏంటంటే అంశాల వారీగా ఈటలేందని చెప్పారు. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్, నాకు కూడా తెలుసు. మీరు ఏ ప్రశ్న చెప్తా. రైట్ రామరెడ్డి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనకు డిబేట్ లో మదన్ మోహన్ గారు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. మదన్ మోహన్ గారు, చూస్తున్న మొత్తంగా కాళేశ్వరం వ్యవహారం అయితే చిలికి గాలివాన్లా మారింది. తెలంగాణ రాజకీయాలను అయితే తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు అంశాన్ని మనం చూస్తే ఒకవైపు బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ఇటు తుమ్మల స్పందించారు. మొత్తంగా తుమ్మల ఇందులో అంటే కాళేశ్వరం విచారణకు హాజరు కాబోతున్నారా? తుమ్మలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఒక న్యాయ నిపుణులుగా మనం తుమ్మల వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ముందుగా మీకు, తర్వాత డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు, డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టే కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా అవసరమే. ఇక్కడ వరకు దీనికి రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయం విషయానికి వస్తే ఒక నానుడు ఉంది, పరిగెత్తే నీటికి నడక నేర్పాలి, నడిచే నీటికి నిలవడం నేర్పాలి. అప్పుడే ఆ నీరు రైతుకు కానీ లేదా వ్యవసాయం కానీ లేదంటే అట్లీస్ట్ విద్యుత్కు కానీ పనికొస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు చాలా పత్రికల్లో వచ్చేటి చిల్లర కాశపడకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లేస్ లో అదే డబ్బుతోని, ఈవెన్ డిపిఆర్ లో చూపించినటువంటి డబ్బుతోని కనీసం 5 నుంచి 6 చిన్న చిన్న ప్రాజెక్టులు కడితే, వీరు ఇంతకుముందు ఏదైతే చెప్పారో సూర్యాపేటకి తొలి ఫలితం, కరీంనగర్ తొలి ఫలితం, వరంగల్ తొలి ఫలితం, ఇవన్నీ వస్తుండే. ఇట్లా చిన్న చిన్న ప్రాజెక్టులు కడితే బాగుంటుండే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే ఒరిజినల్ డిపిఆర్ కు రియల్ కన్స్ట్రక్షన్ కు వచ్చేటువంటి తేడా ఏదైతున్నదో ఆ తేడా మీదనే ఇప్పుడు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ ప్రశ్నించేది అక్కడే. రెండవది, తెలంగాణ ఈ యొక్క కాళేశ్వరం ఖర్చుతోని ఇంకోటి చెప్తున్నారు హరీష్ రావు గారు, 2 పిల్లర్లు కూడితే రాద్ధాంతం చేస్తున్నారు. అయ్యా, పిల్లర్ అంటేనే అదొక ఆధారం. 2 పిల్లర్లు కూడినా, 1 పిల్లర్ కూడినా అక్కడ జవాబుదారీతనం ఉండాలి తప్ప ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నాం. 2 పిల్లర్లు కూలితే ఏమైందంటే ఇంటికి సెంటర్ పిల్లర్ ఉంటుందండి, కూలితే ఏముంటుంది, ఇల్లు మొత్తం పోతుంది. కాబట్టి 2 పిల్లర్లు కూలినా, 1 పిల్లర్ కూలినా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫల్యం ఉందా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగినాయా లేదా, ఫైనాన్షియల్ గా ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ తేడా జరిగిందా లేదా, ఇది మాత్రమే ఇవాళ తెలంగాణ సమాజం గమనించవచ్చు. సరే, నీరు అనేది అంతకుముందు ఎస్ఆర్ఎస్పీ లేదా అని మనకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అంతకుముందు కరీంనగర్ లో మానే డ్యామ్ ఉంది, చాలా ప్రాజెక్టులో నీళ్లు వస్తాయి. అంతకుముందు వచ్చిన నీటికి ఇప్పటి నీటికి ఖచ్చితంగా తేడా ఉంది. ఈ విషయంలో తెలంగాణ సమాజంలో ఇక్కడ డౌట్ లేదు. కానీ కాళేశ్వరం కట్టే పేరుతోని జరిగినటువంటి అక్రమం ఎంత, అందులో జరిగిన అవినీతి ఎంత, అవినీతి ఏమైనా ఉందా లేదా. ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్తున్నారండి ఈటల రాజేందర్ గారు బాధ్యతారహితంగా మాట్లాడిను, భాజపాతో కాంగ్రెస్ కుమ్ముక్కైనాయి. కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తుందండి. ఒక అడ్వకేట్ గా గత 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్ గా చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంది. క్యాబినెట్ సంయుక్తంగా తీసుకున్నటువంటి డిసిషన్ ఫైనలైజ్ చేయాల్సింది ఎవరు? లీడర్ ఆఫ్ ద క్యాబినెట్. సెంట్రల్ అయితే ప్రైమ్ మినిస్టర్, స్టేట్ లో అయితే చీఫ్ మినిస్టర్. ఒక క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాత చీఫ్ మినిస్టర్ ఈటల రాజేందర్ బాధ్యత ఉంటుండొచ్చు, లేదా హరీష్ రావుకు బాధ్యత ఉంటుండొచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యత. కేసీఆర్ గారు హుందాగా కాళేశ్వరం యొక్క ఏదైతే విచారణ కమిషన్ ఉందో దాని ముందర హాజరై ఆయన వాదన చెప్పుకుంటే బాగుంటుండే. ఇప్పటికే 2 వాయిదాలు తీసుకున్నాడు. తెలంగాణ సమాజం కేసీఆర్ ఒకటి కోరుకునేది ఏంటంటే, అయ్యా మీరు హాజరు కాండి, మీరు హాజరై మీ యొక్క వాదన ఏందో విలిపియండి. కానీ అనవసరంగా డేట్లు తీసుకుంటూ పోతే తెలంగాణ సమాజంలో ఇప్పటికీ ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు పెడుతున్నాయి. డెఫినెట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ కు అయినటువంటి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ఖర్చు ఎక్కువ. ఈ ఎక్కువలో చాలా అక్రమాలు జరిగి ఉంటుండొచ్చు. అప్పుడు మీ అల్లుడు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, చాలా అక్రమాలు జరిగినాయి. తెలంగాణ సమాజం ఒక కంక్లూజన్కి వచ్చింది.
ఇది కాంగ్రెస్ మీద తప్పు వేయడమో లేకపోతే బీజేపీ మీద తప్పు వేయడమో కాదు. టీఆర్ఎస్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు శీల పరీక్షకు పిలిచేవారు. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు కాళేశ్వరం రిపోర్ట్ సరే ఈ కమిషన్ ముందు కాకుండా తెలంగాణ సమాజం ముందర వాళ్ళు ఒక శీల పరీక్ష పిలిచేవాళ్ళు. చిన్న ప్రాజెక్టుల ప్లేస్ లో ఒక పెద్ద ప్రాజెక్టు కట్టి అనేకమైనటువంటి అక్రమాలు, అవకతవకలు, 2 పిల్లర్లు కూలిపోవడం, ఇది కేవలం బాధ్యత రాహిత్యము. నీళ్ల విషయంలో కాళేశ్వరం సక్సెస్, కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలో మాత్రం కాళేశ్వరం నుంచి బిగ్ ఫెయిల్యూర్. ఎందుకంటే sir. కాళేశ్వరం వాటర్ మోర్ కాస్ట్లీ దేనే లీటర్ ఆఫ్ పెట్రోల్ అని కూడా ఆ మధ్యలో మనం అనుకున్నాం. Yeah. కాబట్టి Right, sir. నీళ్ళు వచ్చినాయి కానీ అక్రమాలు చాలా జరిగినాయని తెలంగాణ రైట్ సార్, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒకసారి కార్తీక్ గారు చూస్తే హరీష్ రావు గారు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా చెప్పారు, ఏ ప్రాజెక్టు మనం చేపట్టినా ఆ ప్రాజెక్టు వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను హరీష్ రావు గారి మాటలను కూడా మీకు చెప్తాను. 1954లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంచనా 122 కోట్లయితే ఆ తర్వాత 1183 కోట్లు అంటే 9 రెట్లు పెరిగిందని చెప్పారు. ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 కోట్ల అంచనా అయితే 4300 కోట్లు అంటే 107 రెట్లు పెరిగిందని చెప్పారు. ఇక జోరాలు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సింగూరు కానీ ఇన్ని ప్రాజెక్టులకి కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. ప్రాజెక్టులు ఏం పెరిగినప్పుడు ఎక్కడా లేవని నోర్లు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేసరికల్లా, అంటే ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వీటికి ఎవరు ఆన్సర్ చేస్తారు అని చెప్తున్నారు, ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డైవర్షన్ అని వీళ్ళు చేసేదాన్ని ఏంటంటే అవతల వాళ్ళ మీద ఆపాదించి మాట్లాడడము బీఆర్ఎస్ వాళ్ళకి సరిగ్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు డైవర్ట్ చేసినారు? ఇప్పటివరకు అడిగిన ప్రశ్న, ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న ఏంది? 2 పిల్లర్లు కుంగినాయి సార్, ఎందుకు కుంగినాయి, కుంగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మీ నిర్మాణంలో నాణ్యత ఏమైంది, దానిపైన అవినీతి ఎందుకు జరిగింది అని అడుగుతున్నారు. దీనిపై నిర్మాణం వ్యయమైంది, అదైంది, ఇదైందని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్, కుంగింది ఎందుకు కుంగింది అది చెప్పండి ఫస్ట్. అది చెప్పకుండా మిగతా విషయాలన్నీ ఎందుకు డైవర్ట్ చేస్తారు? కాబట్టి ఈరోజు హరీష్ అన్న ఇంత పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, ఇంత పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి మంచిగా ఇట్లా నిలబడి ఆయన హైట్ ఎంత ఉందో అంత హైట్ స్క్రీన్ వేయించుకొని అంతా చెప్పిండు కదా. ఇంత ప్రాజెక్టు గురించి చెప్పిన మనిషి అన్నగారు ఎందుకు ఈ 2 పిల్లర్లు మనం ఫలానా పని వల్ల కుంగినయి అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఆయనే చెప్పిండు కదా 2 పిల్లర్లు కుంగినాయి అన్నాడు కదా. ఎందుకు కుంగినాయి ఎందుకు చెప్తలేడు ఆయన? ఇప్పుడు అడుగుతున్నది అందరు అదే. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన వితిన్ ద 5 years ఆఫ్ టైం స్పాన్ ఎందుకు రిపేర్కి వచ్చింది? మనం ఒక కారు కొన్నా, ఒక ఇల్లు కొన్నా, మినిమం దానికి ఇంత గ్యారంటీయో ఉంటుంది కదా. వితిన్ ద గ్యారంటీలో ఎందుకు లాస్ జరిగింది అంటే గది చెప్పకుండా నిర్మాణ వ్యయం పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగిందని ఎందుకు డైవర్ట్ చేస్తారు మీరు? అన్నారు మాట్లాడుకుంటూ, ఇంతకుముందు మన చర్చలు అన్నారు మాట్లాడుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ నీళ్ళు అప్పుడున్నప్పుడు నీళ్ళు అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి, 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎప్పుడో 70 ఏళ్ళ కిందట ఉన్న విషయాలన్నీ ఇప్పుడు చెప్తున్నాడు. మేము 70 ఏళ్ళ గురించి అడుగుతలేము, మేము 10 ఏళ్ళ గురించి అడుగుతున్నాం. నీళ్లు మనకు వస్తలేవు, నీళ్లు మనకు దక్కుతలేవు, నీళ్ళని పక్కోడు వేసుకపోతుండే అనే కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంది. మీరైనా వారైనా నేనైనా ఎందుకు ఉద్యమం చేసినాము? ఈరోజు నేను చదువుకున్న చదువుకు ఏ ప్రొఫెసర్ ఏ లెక్చరర్ అయినా ₹1,00,000 జీతం ఇస్తారు. కానీ అవన్నీ కాదని కేసులు మీద వేసుకొని కేసుల వల్ల ప్రభుత్వ జాబ్ కొట్టలేక ఎందుకు ఇక్కడ మిలిగిపోయినాము? ఉద్యమాలు చేయడం వల్ల కదా. ఎందుకు ఉద్యమం చేసినాం? నీళ్ళ కోసమే కదా. ఆ నీళ్ళ కోసమే తెలంగాణ ఏర్పడితే 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు అంటే దానికి ప్రశ్న చెప్పారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి ఎన్డీఎస్ఏ తెలంగాణకు వస్తే దానికి ఏదో బీజేపీతో మేము కుమ్మక్కైనామని మాట్లాడుతున్నారు. అయ్యా, గుజరాత్లో పాలన బాగాలేదని, గుజరాత్ మోడల్ ఈ దేశానికి అవసరం లేదని మనమే చెప్పినాం. మీ సారు కూడా చెప్పిండు ఏమని, దేశానికి గుజరాత్ మోడల్ అవసరం లేదు, తెలంగాణ మోడల్ కావాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పలేదా? గుజరాత్లో అవినీతి జరుగుతుందనే గుజరాత్లో కూలిపోతున్నాయి అని చెప్పి ఆ పాలన మనకొద్దని దీన్ని చూడాలనుకున్నాం మనం. అయితే లాస్ట్లో వీళ్ళు ఏమన్నారు? ఈరోజు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు? 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని అన్నారు. వీళ్ళు ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏమన్నారు? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్న వాళ్ళు తీసుకొచ్చి తిప్పి చూస్తే వాళ్ళ నోటితో ఈరోజు ఏం చెప్పారు? 20 లక్షల ఎకరాలు అంటే ఏంటి? 80 లక్షల ఎకరాలకు వీళ్ళు డెప్త్ చూపించారు. 20 లక్షల ఎకరాలకు ఇవ్వలే. వాళ్ళు చెప్పిన మాట అంటున్నాను నేను, అదే అంటున్నా, వాళ్ళు చెప్పిరని అంటున్నా నేను కూడా. అంటే 1 కోటి ఎకరాలకు ఇస్తామని ఈ రోజు లాస్ట్ ఎక్కడికి ఒప్పుకున్నారు? 20కి ఒప్పుకున్నారు. హరీష్ రావు కనుక నిజంగానే మాట్లాడేది ఉంటే ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేసి చెప్పాల్సి ఉండే, అది నేను కార్తీక్ మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, అది బై డీటెయిల్డ్ గా చెప్పాల్సింది. ఆ డీటెయిల్డ్ గా చెప్పకుండా ఈరోజు ఇయ్యని వాటి కూడా సరే వారి ఆఖరికి వారి మాట ప్రకారం పెట్టుకున్నా కూడా మీ డెఫిసిట్ ఎంత ఉంది? 80 ఉంది. అంటే మీరు 100కు 35 మార్కులకు కూడా
పాస్ కాలే అంటే మీరే ఒప్పుకున్నారు ఈరోజు మేము ఫెయిల్ అయిపోయినామని మీరే ఒప్పుకున్నారు. లాస్ట్కు సార్ ఒక మాట అన్నారు, మదన్ సార్ ఒక మాట అన్నారు, ఇదే డబ్బులతోని చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ కట్టి ఉంటే ఎస్ మీరు అన్నట్లే ప్రతి వాళ్ళకు ప్రతి ప్రాంతంలో వాళ్ళ కాళ్ళు ఆ నీళ్లు కడిగేటివి. కానీ వీళ్ళు ఏమన్నారు, అట్లా చెప్పకుండా కల్వకుంట్ల తారక రామారావు నదులకు నడక నేర్పినము, హంసకి ఈత నేర్పినము, చేపకి ఎగరడం నేర్పినాము కథలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏది కూడా ప్రజల కోసం సంక్షేమం కోసం చేయలేదు సార్. ప్రతిది కూడా రికార్డుల కోసం మాత్రమే చేసుకుంది. అది కాళేశ్వరం అయినా సరే, హరితహారమైనా సరే, ఇంకోటైనా ఇంకోటి ఏదైనా రికార్డుల కోసం మాత్రమే చేసింది, ప్రజల కోసం ప్రగతి కోసం చేయలేదన్నది ఈ రోజు హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ తో తేలిపోయింది. అయితే ఒక్క మాట సార్, ఇంత చెప్పినప్పుడు మీకు కాళేశ్వరం నుంచి మొత్తం తెలుసు కదా, దీనిపైన ఎక్కడ అవినీతి జరగలేదన్నది కదా మీ వాదన. మీరు ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు విచారణకు చెప్పినప్పుడు విచారణ వాళ్ళే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటలేరు కదా, ఓన్లీ మీ వాదన వినిపించమంటున్నారు కదా. ఆ వాదన వినిపించకుండా మీరు ఎందుకు బయట జనాలని, మీ పార్టీ సభ్యులని, వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, అంటే ఆఖరికి ఈ కమిషన్ని కూడా ప్రభావితం చేసేలాగా మీరు బయట ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ మాటలు వచ్చి మీరు కమిషన్ ముందు చెప్పడానికి మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు, ఏంటిది? రైట్ సార్, డిబేట్ కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వెంకటేశ్వర్లు గారు, చూస్తున్నాం చాలా సభల్లో కేసీఆరే స్వయంగా చెప్పారు, నా మెదడునంతా కరగదీసి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశాను, తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించాలని చెప్పి ఆ నిద్రలేని రాత్రులు గడిపాను అని చెప్పి చాలా సభల్లో కేసీఆర్ చెప్పారని చెప్పి ఈటెలు కూడా నిన్న ప్రెస్ సార్. ఆగరాదండి సార్, మీరు ఎందుకు మధ్యలో యా, సో మన ఆయనకే ఏంటి సార్ టైం? మరి లేదు లేదు లేదు, నేను మాట్లాడండి ఖచ్చితంగా. సో ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ కమిషన్ ముందుకు ఎందుకు హాజరు కారు అని చెప్పి ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. మొత్తంగా కేసీఆర్ అయితే విచారణకు రాబోతున్నారు. సో ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ? నేను ఏమంటున్నంటే, విమర్శించడం అనేది ఈజీగా ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తే తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు 11 సంవత్సరాలు ఏం ఫండ్స్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు ఏం చేసిరు అనేది. సరే ఓకే, ఇవాళ కమిషన్ ముందుకు, ఘోష్ గారు కమిషన్ ముందుకు రేపు మండే రోజు 9వ తారీఖు నాడు గౌరవ హరీష్ రావు గారు వస్తున్నారు. 11వ తారీఖు నాడు కూడా గౌరవ కేసీఆర్ గారు 100% వస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టే మా అంశం, మా బీఆర్ఎస్ పార్టీ అంశం, ఎక్కడ లభ్యత ఉంది, ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ విషయాలని మొత్తం క్లుప్తంగా చెప్తాం. చెప్పిన తర్వాత వాస్తవాలు ఏంటో కమిషన్కు తెలుస్తుంది. కమిషన్ కూడా నేను ఏమంటున్నానంటే, ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలే ఉంటాయి.
ఏమో ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో భయపడలేదు, ఆంధ్ర పెత్తందారులకే భయపడలేదు, మేము మోడీకే భయపడలేదు. ఏమైనా ఘోష్ గారు అక్కడ అరెస్ట్ చేసి జైలు వేస్తారా? జైలు వేస్తే చట్టబద్ధంగానే ఎదుర్కొంటాం మేము. అంటే ఈ రోజు ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటి అంటే, ఆ రోజు తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెనకుంది, కానీ ఈ రోజు కేసీఆర్ వెనక తెలంగాణ సమాజం లేదు అని కేసీఆర్ వెనకాల ఉన్నది లేదనేది మనం ఓట్ బ్యాంక్ ద్వారా తెలుసుకోవాలి. మాకు 92 లక్షల ఓట్లు వచ్చినాయి, 94 లక్షల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. సరే ఓడిపోయినాం, వాళ్ళు మంచిగా చేస్తారు అనుకుంటారు. నేనేమంటున్నానంటే ఈ సంవత్సరంలో 500 సంవత్సరాల లేని వర్షం వచ్చి 500 సంవత్సరాలు లేని వర్షం వచ్చేసినా కూడా ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోలేదు. 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాం. కూలిపోయి ఇసుకలో కట్టిన తర్వాత ఎల్లంటి వాడే కట్టిండి, అది దాన్ని డ్యామేజ్ని మనం రిపేర్ చేయవచ్చు. ఇంత రాద్దాంతం ఇప్పుడు తెలంగాణలో డ్యామ్ కట్టినాం సార్, దాని మొత్తం పూర్వపరాలు ఉన్నాయి, కమిషన్ నివేదిక ఇస్తున్నది, దాని మీద ఏం జరుగుతుందని తెలుసు. కానీ కక్షగట్టి చేస్తున్న దాంట్లో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతున్నది కదా, ఆ నష్టాన్ని మీరు ఎలా పూరిస్తారు? మీరు ఇంకా అంశాలు చాలా నేను ఏమంటున్నంటే, కూలీల మాట ఒప్పుకున్నారు, అందరం ఒప్పుకున్నాం, దీన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేజ్ నెంబర్ 11లో ఏం చెప్పింది? రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇలా 3 బ్యారేజ్ సార్, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డలో 82 బ్యారేజీలు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి, ఒక 2 పోయినాయి. ఇప్పుడు ఏమంటుండే బ్రదర్ ఏమంటుండంటే, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ జిల్లాకు వచ్చినాయి, ఈ జిల్లాకు వచ్చినాయి అంటే మీకు పూర్వపరాలు మొత్తం ఈ 5 సంవత్సరాల నీటి లభ్యత ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేమి జీవోలు ఇచ్చింది? మా పాత జీవోలు ఏమున్నాయి? క్యాష్ ఏం చెప్పింది? ఇలా అత్యున్నతమైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో క్యాష్ ఒక సంస్థ, క్యాష్ అక్కడ కాదు ఇక్కడ కట్టమని చెప్తేనే అక్కడే కట్టినాం. ఆ క్యాష్ సిడబ్ల్యూసీ అనుమతులు ఇస్తేనే కాళేశ్వరం కట్టినాం. ఇలా కాళేశ్వరం ఓన్ కేసీఆర్ గారి డిజైన్ మీద కట్టేది కాదు. సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, క్యాష్ అనుమతులు లేకుండా, మహారాష్ట్ర అనుమతులు లేకుండా, అడవి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కడతామా? నేను ఏమంటున్నంటే లభ్యత కింద పోతుంది, పైన ఎంత ఉంటుంది, నికర జలాలు ఎంత, వరద జలాలు ఎంత హైట్ పోస్తున్నాం కూడా చూడాలి. వీళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కట్టిన నాగార్జున సాగర్ డ్యాము ఈ రోజుకి పటిష్టంగా, దశాబ్దాలు ఏం కట్టలేదు సార్, 100 ఇయర్స్ కూడా కాలేదు, 75 ఇయర్స్ అయింది. కట్టినాక 8 రోజులకే కూలిపోయింది. 140 కోట్లతో కట్టేది 11,000కు పోయింది, అది కూడా కూలింది. మీ కడెం ప్రాజెక్టు కూడా కూడింది. నేను ఏమంటున్నానంటే కూలడంలో ఇప్పుడు కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు అక్కడికి పోయి వాళ్ళు కూలగొట్టాలని చేయరు కదా. కూలింది. చెప్పండి సరే, ఏదైనా సరే ప్రాజెక్ట్ కట్టినప్పుడు మినిమం 5 years గ్యారంటీ, 5 years. దీని ఇనాగరేషన్ జరిగింది June 21, 2019 కదా. దీని క్రాక్లు ఎప్పుడు వచ్చినాయి? 2022 కన్నా ముందే వచ్చినాయి కదా. అంటే కనీసం 5 years నిలబడలేదు సార్. క్రాక్లు వచ్చింది 2023 నవంబర్లో, ఎలక్షన్ బిఫోర్ 1 month ముందు వచ్చింది. దాన్ని ముందర పెట్టుకొని చేసిన ఎలక్షన్ లో వాళ్ళు గెలిచారు. అంటే ఒక కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. సో ఏమైనా రాజకీయ ఉద్దేశం కోసం, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏమన్నా డ్యామ్ కి సంబంధించి ఏమైనా చేశారని కూడా చేశారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు అది పాసిబుల్ అయ్యే అంశం? రాజకీయాలలో బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ పార్టీ అయినా రాజకీయాలకు సంబంధించిన అంశాలను క్వశ్చన్ చేయాలి. అసలు ఇలా మొత్తం రాజకీయం గత 10 ఏళ్లకెళ్ళి రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన కన్నా చిల్లర రాజకీయాలు అయిపోయినాయి. అంటే పర్సనల్ ఇష్యూలోకి వెళ్ళిపోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన దాంట్లో 82 పిల్లలలో 2 కూలిపోయినాయి. దానికి సంబంధించిన దాంట్లో దాని మీద సబ్జెక్ట్ మీద ఇంజనీర్లు పట్టుకొని ఇలా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఇంజనీర్లు ఉన్నారు, దాన్ని ఏం చేయాలని చూడాలి. మరి ఈ రోజు జరగకుండా సార్ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 11వ పేజీలో ఏం చెప్పిందో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చూస్తే సరిపోతుంది. నేను ఏమంటున్నానంటే అక్రమం జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది కమిషన్ చూసుకుంటుంది. ఒకవేళ కమిషన్ కు కూడా ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మాకు తెలుసు. ఒక కమిషన్ కు సివిల్ కోర్టుకు ఏం పర్మిషన్స్ ఉన్నాయో అంతే ఉన్నాయి. వాళ్ళకేం క్రిమినల్ గా సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నట్టు మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నట్టు ఏం లేవు. దాని తర్వాత గవర్నమెంట్ కి ఇస్తారు కమిషన్. ఆ గవర్నమెంట్ మళ్ళీ ఏం నోటిఫికేషన్ ఇస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, పూర్వపరాలు తెలిసి తప్పు జరుగుతుంది. ఇప్పుడు మా కేసీఆర్ గారు 11వ తారీఖు నాడు వస్తున్నారు, 9వ తారీఖు గౌరవ హరీష్ రావు గారు వస్తున్నారు, మీకు కావాల్సిన క్లారిటీ ఇస్తున్నారు. మొత్తం ప్రజెంటేషన్ తో సహా ఎంత ఎత్తు మీటర్లకు వెళ్ళి వాటర్ వస్తుంది, ఎక్కడెక్కడ లభ్యత ఉన్నది, ఎన్ని మీటర్లు జరిగింది మొత్తం మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఘోష్ గారు ఏం చేసుకుంటే దాని ప్రకారం వెళ్తారు. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించే తెలంగాణ తెచ్చిన వాళ్ళం. గిసంటి కమిషన్లకు భయపడే ప్రసక్తే లేదు. శ్రీకాంత్ గారు సోనియా గాంధీ 1200 మందిని చంపిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది.
కట్టుబడి ఉండాల్సిందే. 100%. టాపిక్ డైవర్ట్ కావద్దు సార్. టాపిక్ డైవర్ట్ కావద్దు. ప్లీజ్ మనం కంటిన్యూ చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే కంటిన్యూ వేరే చేద్దాం. ఎందుకు వస్తారు సార్? నేను అదే చెప్తున్నాను. అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది. అమరవీరులందరి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్ని పార్టీల మీద ఉందని మనందరం అంటేనే అన్ని పార్టీలు, మీడియా సంస్థలు, తెలంగాణ సమాజం అనే నా ఉద్దేశం. రైట్. మొత్తంగా రామరెడ్డి గారు చూస్తున్నాం, మా కేసీఆర్ ఎక్కడా భయపడాల్సిన పని లేదు. తెలంగాణ ఉద్యమంలోనే మేము ఎవరికీ భయపడలేదు. ఈ కమిషన్ ముందు మేము ఎందుకు భయపడతాం, ఖచ్చితంగా వస్తాం, వివరణ ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? బీఆర్ఎస్ ఆయన మాట్లాడటంలోనే అనుమానం ఉంది. ఏంటంటే చెప్పండి సార్. మాట్లాడండి. మీరు కూడా అట్నే అడ్డం వచ్చారు. రాలేదు. నేను రాదు, నన్ను మాట్లాడియండి. మీరు కూడా అట్లనే ముందు మాట్లాడారు. వెంకటేశ్వర్ గారు ప్లీజ్. ఘోష్ కమిషన్ కు ఓన్లీ సివిల్ పవర్స్ ఉన్నాయి, క్రిమినల్ పవర్స్ లేవు, కాబట్టి మాకు భయం లేదు అన్నట్టు మాట్లాడుతుండు. అంటే క్రిమినల్ దాకా పోయే అంశాలు ఉన్నాయని వాళ్ళకు అంతర్గతంగా వాళ్ళు గ్రహించారు. నేను చెప్పేది అది. కేసీఆర్ ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు తప్పించుకున్నాడు, ఇదే కాదు చాలా విషయాలు తప్పించుకున్నాడు. మన హై పవర్ కమిటీ, కేంద్ర జలసంఘ మంత్రి, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కలవాలే. ఈ సంగమేశ్వరం దగ్గర జగన్ చేసిన ప్రాజెక్ట్ కంటే నాకు ఇప్పుడు వీలు కాదని అవాయిడ్ చేసిండు. జగన్ ఆడ టెండర్స్ అప్రూవ్ అయ్యే వరకు రాయలసీమ పోయి నేను రాయలసీమని రత్నావసీమ చేస్తాను. ఇవన్నీ చాలా ఉన్నాయి. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇది కాగు రిపోర్ట్ లోనే ఉంది. మీరు 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాల పైన స్థిరీకరణ పాత ఆయకట్టును పెట్టారు. మీరు 2022 ఇచ్చింది 40,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు. కాగు రిపోర్ట్ లో ఉంది. రిపోర్ట్లో అది కూడా ఇంకోటి 2020లో బాగా నీళ్ళు 2021లో సడన్ గా నీళ్ళు లిఫ్ట్ జూన్ జూలైలో వచ్చే నీళ్ళు చేశారు. ఎందుకంటే హుజరాబాద్ ఉప ఎన్నిక ఉంటే హుజరాబాద్ నియోజకవర్గాన్ని నీళ్ళు ఇద్దాము కాళేశ్వరం ద్వారా, ఆ విధంగా హుజరాబాద్ ఉప ఎన్నిక వెళ్తామని ట్రై చేస్తే వరుణదేవుడు వర్షాలు ఎక్కువ పడి 9 లక్షల క్యూసెక్కుల నీళ్లు లోవర్ మానేరు నుంచి పోయి డామ్ కింద, శ్రీశైలం కింద ఎట్లయితే దెబ్బతిన్నదో అట్లా లోవర్ మానేరు కింద దెబ్బతిన్నది. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హుజరాబాద్ ఉప ఎన్నిక వస్తే దళిత బంధు, మునుగోడు ఉప ఎన్నిక వస్తే బీసీ బంధు ఎప్పటికప్పుడు రాజకీయాలు చేసిండు. కాళేశ్వరం ఈఎన్సీ ఆయన కాళేశ్వరం ఇరిగేషన్ ఆ కార్పొరేషన్ ఎండి, ఆయన దగ్గర 200-300 కోట్ల ఆస్తులు దొరికినాయి. ఒక్క ఆఫీసర్ దగ్గర, టాప్ ఆఫీసర్ దగ్గర అందులో అవినీతి జరగలే అంటే ఎట్లా నమ్ముతారు? ఈఎన్సీ దగ్గరని ఆయన భార్య కూడా డిప్యూటీ ఈఎన్సీ, ఆయన ఆ ఈఎన్సీ భార్య, ఆయన అరెస్ట్ చేసారు. మళ్ళీ ఆమె కూడా ఇష్యూ ఉంది. సో ఏంటంటే అవినీతి జరిగిందనేది స్పష్టం, ఎంత జరిగిందని తేలాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడంలో అది కేసీఆర్ సేవ్ చేయడానికి మాట్లాడుతున్నా. ప్రాజెక్టు కట్టిందే 90 ఇప్పటి వరకు ఖర్చు అయింది. మీరే మీ బీజేపీ ఎంపీ సేవ్ చేసేటట్టు మాట్లాడినట్టు వార్తలు వినపడుతున్నాయి. నిన్న ఈటెల రాజేందర్ గారు అనూహ్యమైన మాటలు మాట్లాడారు. అసలు కేసీఆర్ అంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన విధానంతో ఖచ్చితంగా నిజాలు చెప్తారు అంటే నిజాలు చెప్పలేదు, అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. మీ బీజేపీ ఎంపీ కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గంలో ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో ఉన్నాడు. ఇవాళ కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏంటంటే అన్ని పార్టీల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరి హరీష్ రావు గారు ఈటెల భేటీ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి ఈటెల భేటీని? అబద్ధం. ఈ రూమర్స్ ఉన్నాయి చూడండి, నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం 3-4 చక్కలు కొడుతుందట. ఎక్కడ అది రూమర్సే కదా, మీరు చెప్పిన రూమర్ అంటారు వార్తలని. ఎక్కడ హరీష్ ఈటెల రాజేందర్ గారు ఎవరిని కలగలే బీఆర్ఎస్ వాళ్ళను. ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఘోష్ కమిషన్ ముందు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ మంత్రిగా రామరెడ్డి గారు ఇంకా క్లియర్ వాదనలు ఏం వినపడుతున్నాయంటే ఢిల్లీ నుంచి ఈటెలకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పాపం ఈటెల చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో పాపం తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఈటెల కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది అని కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? కాంగ్రెస్ నేతలు ఏమైనా మాట్లాడతారు బీఆర్ఎస్ లాగానే. అసలు ఈటలు చెప్పినాక బయటకు వచ్చి చెప్పాడు, అడిగిన వాటికి అన్నిటికీ ఏం చెప్పాను అలా. ఇక్కడ కాళేశ్వరం విషయంలో 2 ముఖ్యమైన విషయాలండి, అందరూ వినండి ప్లీజ్.
ఒకటి తుమ్మిడిహట్టి నుంచి ఈ కాళేశ్వరం తీరుకు మార్చడం ఒక అంశం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్, మిగతా సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజ్ల అది ప్లానింగ్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఇది రెండో అంశం అవినీతి. ఆ మార్చడంలో మేము ఈటల రాజేందర్ గారు విభేదించలే. ఆయన చెప్పింది నేను కూడా చెప్తాను. నేను ఇంతకుముందే బీజేపీ స్థానిక ముందే నేను దాని మీద స్టడీ చేసిన బాగా. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ, తుమ్మిడి దగ్గర పక్క రాష్ట్రం మునక ఎక్కువ, టైగర్ రిజర్వ్ ఉంది అక్కడ. 8 ఏళ్లలో కేంద్రంలోను మహారాష్ట్రలోను సమైక్య ఏపీలోను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న బ్యారేజ్ కు ఒప్పందమే జరగలే. తట్టెడు మట్టి వేయలే అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర. అంటే రామరెడ్డి గారు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. రామరెడ్డి గారు ఇంకో విషయం మాట్లాడుకుంటే అంటే ఇది కంప్లీట్ ప్లీజ్. కాబట్టి తుమ్మిడిహట్టి నుంచి మాత్రం తప్పు కాదు, కానీ వాటి ప్లానింగ్, వాటి కన్స్ట్రక్షన్, ఫండ్స్ యూసేజ్ టోటల్ ఇల్లీగల్. అది సేఫ్ కాదు, తప్పు అందులో ఉంది, అవినీతి జరిగింది. ఇది రెండో అంశం పార్ట్. కాబట్టి ఒక అంశంలో మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ సమర్థించినట్టు ఇంకొక అంశంలో కాంగ్రెస్ అనుకోవద్దు. ఏ అంశానికి ఆ అంశం మాట్లాడతాం, దాన్ని ఆ యాంగిల్ తప్ప అది బీఆర్ఎస్ ఫేవర్ లో ఉందా కాంగ్రెస్ ఫేవర్ లో ఉందా అని చూడదు. రైట్. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? మొత్తంగా రామరెడ్డి గారు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు, మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు తప్ప తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణ రైతాంగం కోసం కట్టలేదు. ఇప్పటికైనా ఆ తప్పును ఒప్పుకొని ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు దయచేసి కాళేశ్వరం యొక్క పూర్వఫలాలు తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి. 2 పిల్లర్లు కుంగిపోయిన మాట వాస్తవమని బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది. రేపు పొద్దున కేసీఆర్ గారు వచ్చి డెప్త్ ఇన్ఫర్మేషన్ లో కాళేశ్వరం గురించి ఘోషి గారికి విపులంగా చెప్తారు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ఎట్లా చేయాలో కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు 1.5 year ఈ 20 months లో జరిగినటువంటి ఏం జరిగింది అనేది చూస్తున్నారు. ఇలా మొత్తం మైనస్ లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్. ఇదేందనే ఆలోచన మీద కాళేశ్వరం కమిషన్ అయిపోయింది. నేను ఏమంటున్నానంటే మీరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇన్క్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ అయినా మీ వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయంలో సగం వరకు మేము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మేము అప్పులు చేసినాం, అప్పులు చేశారు. అప్పులు కమిషన్ల రూపంలో మీ జేబుల్లో చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధం. ముఖ్యమంత్రి పసాలేని వాదన. అప్పులు చేసిన మాట వాస్తవం. అప్పులు చేసినాం, పేద ప్రజలకు పంచాం. 30 లక్షల కోట్ల సంపద సృష్టించాం. మీకు విపరాలతం మొత్తం మీకు లైన్ రాసి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు తెలంగాణకు వాళ్ళు 77,000 కోట్లు అప్పించిపోయారు. మేము ఒక 3-4 లక్షల కోట్లు అప్పు చేశాం. 77,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇచ్చిపోయిన అప్పు 77,000 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు తెలంగాణకు ఇచ్చిపోయిన అప్పు నేను ఏమంటున్నాను సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిపోయిన అప్పు 77,000 కోట్లు. మేము ఒక 4 లక్షల కోట్లు అప్పు చేయొచ్చు. ఇప్పటికీ మేము 10 సంవత్సరాలు చేసిన అప్పు వీళ్ళు ఒక 1 yearనే 1,84,000 కోట్లు అప్పు చేశారు. మేము సంపదలు సృష్టించాం, పేద ప్రజలకు పంచాం. మీరు 1,44,000 కోట్లు ఏ బొక్కలు పోసినో తెలియదు. మీరు తీసుకొచ్చిన 16 అంశాలు, 6 గ్యారెంటీలు, 400 కమిషన్ వచ్చిన నిధులు కూడా కాళేశ్వరం కమిషన్ వచ్చిన నిధులు కూడా మొత్తం రేపు 11వ తారీఖు నాడు గౌరవ కేసీఆర్ గారు విపులంగా ఘోష్ కమిషన్ గారు చెప్తారు. మీకు పేపర్లు వస్తుంది, వాస్తవాలు ఎందుకు ప్రజలకు చెప్తాం మేము. రైట్. కార్తిక్ గారు ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మనము తెలంగాణ ప్రజలకు, సమాజాన్ని మరి ఇంత గుడ్డిగా తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేయొద్దు. 77,000 కోట్ల అప్పు మనకుందా? మీకు నాలెడ్జ్ ఉంటే మాట్లాడండి. 70,000 నాలెడ్జ్ మీది ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్, మళ్ళీ నాలెడ్జ్ మాట్లాడినవండి.
వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇచ్చారు. వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇచ్చారు. వెంకటేశ్వర్లు గారు అవతల మాట్లాడివ్వండి. రామరెడ్డి గారు వాయిస్ తీసుకున్న తర్వాత మీకు ఇస్తారు. ఇప్పుడు మీరే డిస్టర్బ్ చేశారు. కార్తిక్ గారు ప్లీజ్ కంటిన్యూ. కార్తిక్ గారు ప్లీజ్. అబద్ధాలు చెప్పొచ్చు సార్ మీరు కంటిన్యూ. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు కంటిన్యూ చేయండి. రికార్డు పట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ సమాజానికి మొత్తం కూడా అధికారికమైనటువంటి గెజిట్ ఏంటి? అప్పులు ఆంధ్రప్రదేశ్ కి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి అని ఇది అఫీషియల్ గెజెట్. ఇది దీన్ని పట్టుకొని 77,000 కోట్లు మనకు వచ్చింది అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరన్నా పక్కన ఉట్టే నోటితో నవ్వరు వాళ్ళు. ఇంకా సరే ఏమంటున్నా, వీళ్ళు ఏదైనా సరే ఇంతకుముందు చెప్పిన ఏదైనా సరే రికార్డుల కోసం మాత్రమే చేశారు కానీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం చేయలేదు. అయితే ఇంతకుముందు అన్నారు, మాట్లాడుకుంటే ఏమన్నారు, కమిషన్కి అధికారాలు లేవు. కార్తిక్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ మీకు వినిపిస్తున్న ప్రశ్న అంటే మీకు సూటిగా తెలంగాణ సమాజం నుంచి కావచ్చు, బీజేపీ ఇలాంటి పార్టీల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరానికి సంబంధించి ఇమీడియట్ గా దర్యాప్తు జరిపిస్తాము, ఆ కాళేశ్వరం సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం గడిచిపోయినా కానీ ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు అనేది వినిపిస్తున్న మాట. దీనికి ఏం చెప్తారు? వారికి స్ట్రైట్ ప్రశ్న సార్, మీ ప్రశ్నకు స్ట్రైట్ ఆన్సర్. దీనికి కమిషన్ వేసినప్పుడు ఏమైందంటే, మేము వేసిన కమిషన్ నివేదిక అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ని హరీష్ రావుని విరికించాలని చెప్పి పొడిగించారని కూడా వినిపిస్తున్న మాట. నేను ప్రశ్నకు స్ట్రైట్ నేను డిబేట్ కాకుండా చెప్తా. దీనిపైన కమిషన్ వేసాం, ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి, అదే భ్రమలో ఉన్నారు. అయితే దీనిపైన కమిషన్ వేసిన వెంటనే మార్చ్ మాది డిసెంబర్ 23లో డిసెంబర్ 23లో ప్రభుత్వం ఏర్పడితే మార్చ్ 24 నాడు మేము కమిషన్ వేసినాం సార్. అయితే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉత్తరం రాశారు ఏమని, నా ఆరోగ్యం బాగోలేదు అని. అట్లా దాన్ని ఏమైందంటే ఎక్స్టెన్షన్ అయినప్పుడు అధికారులందరినీ కూడా మనం ఎక్స్-సిఎస్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లను అందరినీ కూడా విచారణ చేసుకుంటూ వచ్చినాం. నివేదిక అనేది వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేసినప్పుడు ప్రభుత్వం ఏమన్నది, అయ్యా మీరు అందరినీ ఎంక్వైరీ చేశారు కానీ దీనికి అసలు సూత్రధారులు ఎవరు, దీనికి మై బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని అన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వాదన లేదు, హరీష్ రావు గారి వాదన లేదు, ఈటల రాజేందర్ గారి వాదన లేదు, మంత్రులైనటువంటి అసలైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వారి వాదన లేకుండా మీరు నివేదిక ఇస్తే ఏకపక్షంగా తీసుకున్నట్టు ప్రభుత్వము నిజంగానే పార్టీ వారిపైన పగబట్టింది అన్న ఆరోపణలకు మనం తావివద్దు కాబట్టి వారి వాదనను కూడా వినండి అని చెప్పింది. అయితే అన్నగారు ఏమన్నారు, ఆ కమిషన్ కి అధికారాలు లేవు అన్నారు. అధికారాలు లేని కమిషన్ కి రమ్మంటేనే వీళ్ళు బయట ప్రభావితం చేయడానికి ప్రజెంటేషన్లు ఇస్తారు. అధికారం ఉంటే ఇంకేముంటుందో తెలంగాణ ప్రజలు సమాజం కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా విపులంగా కూలంకషంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి, ప్రజలు అర్థం చేసుకుంటారు. రామరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కాళేశ్వరం విచారణ మొత్తానికి కేసీఆర్ కూడా రాబోతున్నారు, మాజీ ముఖ్యమంత్రి కమిషన్ ముందుకు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? బీజేపీ ఈటెల రాజేందర్ కు ఇచ్చినట్టే అక్కడ ఏమైనా ఇంకా అవకాశం చేయబోతే అంటే కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ చెప్తున్నాను, కేసీఆర్ ను కూడా కాపాడే ప్రయత్నం బీజేపీ చేయబోతుందా? ఢిల్లీ నుంచి లీకులు ఏమన్నా అందుతూ ఉన్నాయా? వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? ఈటెల రాజేందర్ గారు ఘోష్ కమిషన్ ముందు అటెండ్ కావడంలో పూర్తిగా ఆయన ఆలోచన, ఆయన నిర్ణయం, అందులో బీజేపీ రోల్ 0. కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, టీఆర్ఎస్ మంత్రిలో ఆయన నిర్వహించిన బాధ్యత పరంగా టీఆర్ఎస్ మాజీ మంత్రిగా అటెండ్ అయ్యారు తప్ప బీజేపీ లీడర్గా అటెండ్ కాలేదు. ఇది ఆ విషయానికి బీజేపీకి సంబంధం లేదు. ఆయనను స్టేట్ పార్టీ కానీ సెంట్రల్ పార్టీ కానీ ఇంకా బీజేపీ ఎవ్వరు కానీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కేసీఆర్ ను సేవ్ చేసే ప్రశ్నే లేదు. మాకేమన్నా అవకాశం ఉంటే కేసీఆర్ చేసిన దోపిడీకి కేసీఆర్ మీకు శిక్ష పడేలాగా మేము బీజేపీ కోరుతుంది. ఏ అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకొని గట్టిగా పనిచేస్తుంది. రైట్ సార్, రైట్ సార్. ఇక్కడ ఇంత ముందు ఎన్నో సార్లు చెప్పినాం. రైట్ సార్. ఏది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొని కొట్టండి. రైట్ సార్. ఫైనల్ గా వెంకటేశ్వర గారు మనకు 1 మినిట్. ఘోష్ కమిషన్ గారు ప్రెస్ మీట్ పెట్టి దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది, మేము రేపు ప్రెస్ మీట్ లో చెప్పేసి రాజకీయ మొత్తంగా కమిషన్ విచారణ అయితే కొనసాగుతుంది. చర్చలో పాల్గొన్న కాంబోజ్ వెంకటేశ్వర్లు గారికి, కార్తీక్ గారికి, అదేవిధంగా
అందెం రామరెడ్డి గారికి, మదన్ మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో మొత్తంగా కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే కొనసాగుతుంది. హరీష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత కమిషన్ నివేదికనైతే ఇవ్వబోతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా జరగబోతున్నాయి, మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ గా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరగబోతుంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతాయి. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.